కశ్మీర్ పర్యటనలో భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాకిస్తాన్ అణుబాంబుల విషయమై ప్రపంచ దేశాలకు కొన్ని హెచ్చరికలు చేశారు. కొందరికి పాకిస్తాన్ను ప్రపంచం ముందు పలుచన చేసేందుకే భారత రక్షణ శాఖ మంత్రి ఈ వ్యాఖ్యలు చేసినట్టు అనిపించవచ్చు. కానీ పాకిస్తాన్ వద్ద ఉన్న అణుబాంబులపై భారత్ కంటే పాశ్చాత్య దేశాల్లోనూ ఎక్కువ భయాలున్నాయి. అందుకు స్పష్టమైన ఆధారాలు కూడా ఉన్నాయి. పాకిస్తాన్ అణు స్థావరాల చుట్టూ, పాకిస్తాన్ అణు శాస్త్రవేత్తల చుట్టూ అనేక ఉదంతాలు, వివాదాలు ఉన్నాయి. వీటిని పరిశీలిస్తే పాకిస్తాన్ దగ్గర అణుబాంబులు పిచ్చోడి చేతిలో రాయి కంటే ప్రమాదం అన్నది ఇట్టే అర్థమవుతుంది. పాకిస్తాన్ అణుబాంబుల తీరి ఒక చేతగానితనం నుంచే పుట్టుకొచ్చింది. ఇండియాతో జరిగిన వరుస యుద్ధాల్లో అవమానకరమైన ఓటమిని చవిచూసిన పాకిస్తాన్ భవిష్యత్తులో యుద్ధం వచ్చినా భారత్ చేతిలో చావు దెబ్బ ఖాయమని నిర్ధారణకు వచ్చిన తరువాతనే అణుబాంబులపై దృష్టి పెట్టింది. ఇండియా చేతిలో ఓడిపోయి బంగ్లాదేశ్ను కోల్పోయిన తర్వాత పాక్ ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన జుల్ఫికర్ అలీ భుట్టో శాస్త్రవేత్తలందరినీ సమావేశపరిచి అణుబాంబుల తయారీకి ఆదేశాలు ఇచ్చారు. పాకిస్తాన్ అణు పితామహుడిగా పిలువబడే అబ్దుల్ ఖాదిర్ ఖాన్ను అణు కార్యక్రమంలో భాగస్వామిని చేసిందే అలీ భుట్టో. ఆ సమయంలో అలీ భుట్టో చేసిన ఒక వ్యాఖ్య ఇప్పటికీ చాలా ప్రముఖంగా ప్రస్తావనకు వస్తూ ఉంటుంది. వి విల్ ఈట్ గ్రాస్ ఈవెన్ గో హంగ్రీ బట్ వీ విల్ గెట్ వన్ ఆఫ్ అవర్ ఓన్ అంటూ ఆయన గతంలో వ్యాఖ్యానించారు. అంటే గడ్డి అయినా తిని ఉంటాం, లేదంటే ఆకలితోనైనా ఉంటాం, కానీ మాకంటూ ఒక అణుబాంబును సొంతం చేసుకుంటాం అన్నది అలీ ఖాన్ చెప్పిన మాట. బంగ్లాదేశ్ యుద్ధంలో భారత్ చేతిలో ఘోర ఓటమితో పాకిస్తాన్ పాలకుల్లో అణుబాంబు తమకు చాలా ముఖ్యం అన్న భావనకు కారణమైంది. అణుబాంబులు లేకుంటే భారత్ ఎప్పటికైనా తమను నలిపేస్తుందన్న అభద్రత నుంచే అణుబాంబుల్ని పాకిస్తాన్ సంపాదించుకుంది. కానీ ఇప్పుడు పరిస్థితి భిన్నంగా మారింది. పాకిస్తాన్ అణుబాంబులు పక్క దేశాల కంటే సొంత దేశానికి కూడా ఎక్కువ అపాయంగా మారాయి. పాకిస్తాన్ తాను భారత్ కోసం అణుబాంబులను చేసుకున్నామని చెబుతున్నా అవి భారత్ కంటే పాశ్చాత్య దేశాలకు ఎక్కువ ప్రమాదమే అన్న భావన ఇప్పటికే ఉంది. 2007 నుంచి 12 మధ్య పాకిస్తాన్ అణు స్థావరాలకు, అణు కార్యక్రమాలకు సంబంధించిన సంస్థలకు సమీపంలోనే 6 ఉగ్రవాద దాడులు జరిగాయి. అలాంటి అణు భద్రతా సవాళ్లను పాకిస్తాన్ దశాబ్దాలుగా ఎదుర్కొంటోంది. ఇక పాకిస్తాన్ దగ్గర ఉన్న అణుబాంబుల్ని సొంతం చేసుకోవడానికి ఉగ్రవాద సంస్థలు చాలా కాలంగా చేయని ప్రయత్నం అంటూ లేదు. 2000వ సంవత్సరంలో పాకిస్తాన్ ఆటమ్ ఎనర్జీ కమిషన్లో పనిచేసిన 2 కీలక శాస్త్రవేత్తలు సుల్తాన్ బషీరుద్దీన్, అబ్దుల్ మజీద్లు కరుడుగట్టిన ఉగ్రవాదిగా పేరుగాంచిన ఒసామా బిన్ లాడెన్ను కలిసేందుకు ఆఫ్ఘనిస్తాన్ వెళ్లారు. అది కూడా అమెరికాపై దాడికి కొద్ది కాలం ముందే. పాకిస్తాన్ అణు పితామహుడిగా పాకిస్తాన్ వాళ్ళు పిలుచుకునే అబ్దుల్ ఖాదిర్ ఖాన్ ఆ తర్వాత అణు పరిజ్ఞానాన్ని ఇరాన్కు అమ్మే ప్రయత్నం చేశారు. ఉత్తర కొరియాకు కూడా ఇతడే న్యూక్లియర్ టెక్నాలజీ బదిలీ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. కేవలం డబ్బు కోసమే అతడు ఆ పని చేశాడన్న కథనాలు వచ్చాయి. ఎంత కాదన్నా ఖాన్ అనే వ్యక్తి బిన్ లాడెన్ కంటే తక్కువ ప్రమాదకరమైన వ్యక్తి కానే కాదని CIA మాజీ డైరెక్టర్ జార్జ్ బెనెట్ వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి పాకిస్తాన్ అణు శాస్త్రవేత్తలు ఎలాంటి వారో అర్థం చేసుకోవచ్చు. పాకిస్తాన్ తన అణుబాంబులతో భారత్ను మాత్రమే బ్లాక్మెయిల్ చేయాలని చూస్తుంటుంది. కానీ ఈ అణుబాంబుల్ని ఎవరి మీద ప్రయోగించాలన్న దానిపై పాకిస్తాన్లోనే అనేక శక్తులు కాచుకు కూర్చున్నాయి. ఆర్థికంగా కుప్పకూలిన దేశం, బలహీనమైన ఆర్మీ, ఉగ్రవాదుల సాయంతో పొరుగు దేశంపై యుద్ధం చేయాలనుకునే ఆర్మీ అధికారులు, పైగా ఆ ఆర్మీ అధికారులకు పాశ్చాత్య దేశాలన్నా వాటి సంస్కృతి అన్నా అస్సలు గిట్టదు. పైగా ఆ దేశంలో కావాల్సినన్ని ఉగ్రవాద సంస్థలు. ఇలాంటి చోట అణుబాంబులు పాకిస్తాన్ పాలకుల నిర్ణయాలతోనే పనిచేస్తాయనుకోవడం భ్రమ. అణుబాంబులు ఉగ్రవాదుల చేతుల్లోనికి వెళ్ళిపోవడం అన్నది పెద్ద కష్టమైన, ఆశ్చర్యం కలిగించే అంశం ఏమీ కాదు. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ ఉన్నతాధికారుల, ఉగ్రవాద సంస్థల ఆలోచన సరళి ఒకటే కాబట్టి. పాకిస్తాన్లోని ఈ దుస్థితిని గమనించే 2022లో అమెరికా నాటి అధ్యక్షుడు జో బైడెన్ అణుబాంబులున్న పాకిస్తాన్ను వన్ ఆఫ్ మోస్ట్ డేంజరస్ నేషన్స్ ఇన్ ద వరల్డ్ అంటూ అభివర్ణించారు. అన్నిటికీ మించి అణుబాంబులను కలిగి ఉండడం ద్వారా పాకిస్తాన్ ఆత్మరక్షణ పొందుతోందా, లేక తానే ఒక అణు కుంపటి మీద కూర్చుందా అన్న చర్చ కూడా చాలా కాలంగా ఉంది. అణుబాంబుల ద్వారా పాకిస్తాన్ రక్షణ పొందడం కంటే అపాయానికి రాను రాను దగ్గరవుతోందన్న అభిప్రాయం ఉంది. పాకిస్తాన్ న్యూక్లియర్ వార్ హెడ్ల సంఖ్య పెంచుతున్న కొద్దీ దాని వినాశనం మరింత తీవ్రమవుతోందన్న ఆందోళన ఉంది. రోగ్ అండ్ వీక్ నేషన్గా ఉన్న పాకిస్తాన్ చేతిలో అణుబాంబులపై పాశ్చాత్య దేశాలకు చాలా భయాలున్నాయి. బిన్ లాడెన్ లాంటి వ్యక్తి చేతుల్లోకి అప్పుడే అణుబాంబులు వెళ్ళి ఉంటే వాటిని అమెరికా పైన కూడా వాడేవారేమో అన్న భయమూ వ్యక్తమైంది.
అందుకే పాకిస్తాన్లోని అణుబాంబులను అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ పర్యవేక్షణలో ఉంచాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉంది. తాజాగా భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అదే డిమాండ్ వినిపించారు. అసలు పాకిస్తాన్ చేతిలో అణుబాంబులు సురక్షితమేనా అన్న దానిపై ప్రపంచం ఆలోచన చేయాలన్నారు. పాకిస్తాన్ ఎక్కడ నిలబడితే అక్కడ బిచ్చగాల్లో క్యూ లైన్ మొదలైనట్టేనని వ్యాఖ్యానించిన రాజ్నాథ్ సింగ్ అలాంటి దేశం చేతిలో అణుబాంబులు ఏ దేశానికి మంచిది కాదన్నారు. సో పాకిస్తాన్ చేతిలో అణుబాంబులు పిచ్చోడి చేతిలో రాయి లాంటివే. పైగా ఆ దేశంలో అలాంటి పిచ్చోళ్ల సంఖ్య ఎక్కువ. ఎవరి మీద నియంత్రణ లేని పిచ్చోళ్ల సమూహం అది. కాబట్టి ఆ అణుబాంబులను కేవలం భారత్ కోసమే వాడుతారని ఎవరైనా అనుకుంటే తప్పు. ప్రపంచంలోని అమెరికాతో సహా అనేక దేశాలపై నరాల్లో ద్వేషం, కసి, కోపం ఉన్న పిచ్చోళ్ల గ్రూపులు కూడా పాకిస్తాన్లో చాలా ఉన్నాయి. వారు తమ వెర్రి మేరకు మరే దేశంపైనైనా ఇలాంటి అణుబాంబుల్ని తమ చేతుల్లోనికి తీసుకొని వాడే ప్రయత్నం చేయవచ్చు. అలా వాటిని పక్క దేశాలపై వాడే ప్రయత్నంలో విఫలమై పాకిస్తాన్లోనే వాటిని పేల్చేసుకునే అవకాశం కూడా పొంచి ఉంది.